నీ పద్ధతి చూస్తుంటే ఇంకా నువ్వు సూర్య వెంట పడేలాగున్నా. భార్గవే సూర్యని దూరం చేసుకోబోతుంది. సూర్య అంటే ఇష్టం లేకపోతే మరెందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఆ సూర్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నేనే సూర్యని పెళ్లి చేసుకొని వాడి జీవితం నాశనం చేస్తానా? ఎప్పట్లాగే రేపొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీ డాడీ ఏమనంటే నేను చూసుకుంటా. అన్నయ్య! ఎందుకింత మొద్దు నిద్ర? ఎంత పిలిచినా తలుపులు తీగిపోయేసరికి ఎంతలా కంగారు పడిపోయామో తెలుసా? జరిగిన దానికి సూర్య మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను పెళ్లి చేసుకుంటే శోభనం కోసమని గొంగిరెద్దులా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ శోభనం నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? సూర్యని అస్సలు సుఖపడనివ్వకూడదు. ప్రతి క్షణం నరకం చూపించాలి. వదినా, ఎప్పుడెప్పుడు పాల గ్లాస్ పట్టుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదామని ఆత్రంగా ఉందా? ఈ పాల కంటే ముందు నీతో పంచుకోవాల్సిన మురిపాలు చాలా ఉన్నాయి. పెళ్లికి ముందే చెప్పాల్సిన ఎన్నో విషయాలు పెళ్ళిన తర్వాత కానీ చెప్పే అవకాశం రాని మొట్టమొదటి ప్రేమికుడిని నేనేనేమో భార్గవి. అబ్బా, ఈ రాత్రికి ఎలా తప్పించుకోవాలని నేను ఆలోచిస్తుంటే మధ్యలో ఈయనగారి సోదేంట్రా బాబు. అప్పుడే తొందరపడితే ఎలా? మరి అవి మన వైపు ఎలా చూస్తున్నాయో చూడండి. చాలు భార్గవి, తినండి ప్లీజ్. నువ్వు తినవా? నాకు జాంగ్రీ అంటే ఇష్టం ఉండదు. కావాలంటే లడ్డూ తింటాను. భార్గవి, ఈ మొదటి రాత్రి కేవలం భార్యాభర్తలు శారీరకంగా కలవటం కాదు, రెండు మనసుల కలయిక, రెండు ఆత్మల సంగమం. ఈ రోజు నుండి నువ్వు నాలో సగం. అందుకే ఈ సగం జాంగ్రీ నువ్వు తినాలి. ప్లీజ్, మన స్వచ్ఛమైన ప్రేమ కోసం నువ్వు తినాలి. వద్దనకూడదు. ప్లీజ్ భార్గవి, తిను.
ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయి భార్గవి. మందు పని చేయడం మొదలైందన్నమాట. కళ్ళు తిరుగుతున్నాయా? ఏమైందండి సడన్గా? మా అక్కని మోసం చేసింది చాలక మళ్ళీ ఫస్ట్ నైట్కి నా చేత్తో పాలు తాగాలనుకుంటావా? ఇక్కడి నుంచి ప్రతి రాత్రి నీకు కాళ్ళరాత్రే. కొంచెం ఇబ్బందిగా అనిపించినా అనుకున్నది జరిగింది, అదే చాలు. భార్గవి, సారీ భార్గవి. రాత్రి ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంచెం తల తిప్పినట్టుగా అనిపించింది. తర్వాత మత్తుగా అనిపించి అలాగే నిద్రపోయాను. ఇప్పటికీ ఆ మత్తు ఇంకా వదలలేదు. నాకు కావాల్సింది అదే. ఎప్పుడు నిన్నల మత్తులను ఉంచి నేను సాధించాలనుకున్నది సాధిస్తాను. నాకు కూడా అలాగే ఉందండి. బాగా నిద్ర పట్టేసింది. బహుశా నిన్న జరిగిన సంఘటనలకి మనం బాగా అలసిపోవడం వల్ల అలా మత్తుగా నిద్రపోయామేమో. ఈ మాత్రానికి మీరెందుకు సారీ చెప్పడం? ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏవండి ఏవండి, ఇంట్లో ఎవరు లేరా? మేము ఇదే కాలనీలో ఉంటున్నాం. అసలు మీరు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటకు వస్తే కదా మా అందరి గురించి తెలియడానికి. కూర్చోండి. కూర్చోండి. మేమంతా కలిసి సౌభాగ్యవతి నోమును వస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానండి. అవును, నువ్వేం నోములు లొయ్యడం లేదా? ఇంతకీ నీ పెళ్ళై అన్నాళ్ళైంది? 4 నెలలైందండి. ఏదన్నా విశేషమా? లేదండి. ఈ మధ్యనే పెళ్ళయింది కాబట్టి మీరు పెద్దగా తొందరపడాల్సిన అవసరం లేదనుకోండి. ఒకవేళ మీ కడుపు పండాలనుకోండి, దానికో నోముంది. ఒకవేళ మీ భర్త తాగొచ్చి నానాహింసలు పెడుతున్నాడనుకోండి, దానికి ఒక నోముంది. అబ్బో, ఇలా ఒకదానికనేంటి 1,00,000 నోములున్నాయి. మీకేది కావాలన్నా చెప్పండి, దగ్గరుండి చేయిస్తాం. ఈ నోములన్నీ ఎందుకు నోస్తారండి? ఇంతకీ ఎవరండి మీరు? ఆవిడగారి ఆయన్నండి. అలాగా, మంచిదండి. చాలా మంచి ప్రశ్న వేశారు. నోములవి ఎందుకు నోస్తాం? ఈ జన్మలో ఈ నోములన్నీ నోస్తే వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడు, మంచి పిల్లలు పుడతారు, సిరి సంపదలు అన్నీ కలుగుతాయి. ఓహో, అంటే వచ్చే జన్మలో మంచి మొగుడు పిల్లల కోసం ఇప్పుడు నోములు నోస్తున్నారన్నమాట. నాదో డౌట్ అండి, మీరు నోచిన నోములకి
ఈ జన్మలోనే ఇంకో మంచి మొగుడు వచ్చేస్తే? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ జన్మలో ఇంకో మొగుడా? ఏ రూల్స్ ఒప్పుకోవా? ఈ జన్మలో మీ ఆయన బాగోలేడనే కదా వచ్చే జన్మలో మంచివాడు కావాలని ఇన్ని తిప్పలు పడుతున్నారు. వచ్చే జన్మ వరకు ఆగడం ఎందుకు? ఈ జన్మలోనే ఇంకో మంచి మొగుని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. బాబు, నువ్వు మాట్లాడే తీరేం బాలేదు. అబ్బా, మీరు చేసే పనులు బాగున్నాయా? శుభ్రంగా మొగుళ్ళతో కాపురాలు చేసుకోకుండా మీకు ఈ నోములు ఎందుకే? మీ మొహాలకి ఇప్పుడున్న మొగుళ్ళు సరిపోరా? నీకు అభిషేక్ బచ్చను, నీకు రితిక్ రోషన్ కావాలా? ఏమండి, వదిలేయండి. ఎలా వదిలేయమంటావే? ఓ తిప్పుకుంటూ వచ్చి వీళ్ళు చెడిపోయింది కాక నీకు బొట్టు పెట్టి నోములమ్మా అంట. ఉండి నీ సంగతి. ఇది ఎక్కడ గొడవ? రండి. ఇంకొక్కసారి చుట్టుపక్కల కనిపించారో చీరేస్తాను. చాలేవయ్యా. అది కాదండి, నోముకి పిలవడానికి. ఏంటి, వాళ్ళు పిలవగానే ఎగేసుకుంటూ వెళ్దామని ప్రిపేర్ అయ్యావా? అయ్యో లేదండి, ఎవరైనా బొట్టు పెట్టి పిలిచేటప్పుడు రానని చెప్పకూడదు, అందుకే వస్తానని చెప్పాను. అంతేకాని మీతో చెప్పకుండా నేనెక్కడికెళ్తానండి? ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉండి నా గుదిబండలా తయారయ్యావు. నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఈ నోములన్నీ నోచి నాకు మానసికంగా కూడా శాంతి లేకుండా చేస్తున్నావు. అరే, బంగారం లాంటి మరదల్ని పెళ్లి చేసుకుని నీ ఆస్తి నీ చెల్లెల ఆస్తి కొట్టేద్దాం అనుకున్నాను. కానీ మీ బాబాయ్ మొత్తం ఆస్తి కొట్టేశాడు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, వెళ్ళి నీ ఆస్తి తీసుకురా. ఆ ఆస్తి నాకొద్దని చెప్పాను కదండి, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడగమంటారు? ఏంటి ఏంటి నాకే సమాధానం చెప్తావా? అప్పుడు వద్దంటే ఇప్పుడు అడగవా? అప్పుడు ఒళ్ళు కొవ్వుకి వద్దన్నావే, ఇప్పుడు ఒళ్ళు కొవ్వు తగ్గించుకుని వెళ్ళడుగు. లేదంటే నేను కల్పించుకోవాల్సి వస్తుంది. చాలు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ప్రియా? భార్గవి ఎలాగూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు చాడీలు చెప్పడానికి, పోట్లాడడానికి ఇంట్లో ఎవరు లేరు కదా. ఏం డాడీ, ఎప్పుడు చూసినా అలా మాట్లాడతారు? మీ దృష్టిలో నేను గొడవలు పడేదాన్లా, చాడీలు చెప్పేదాన్లా కనిపిస్తున్నానా? ప్రియా, నా కూతురు సంగతి నాకు తెలీదా? సరే చెప్పి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి సంబంధాలు ఏమన్నా చూడమంటావా? అది కోరుకున్న వాడితో పెళ్లి చేయటం చేత కాదు గాని సంబంధాలు చూస్తారంట, పెళ్లి సంబంధాలు. దానికి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటుంది గాని మీరే సంబంధాలు చూడక్కర్లేదు. అయినా కొత్తగా ఏం చేస్తావు అని అడుగుతారేంటి? దానికి ఉద్యోగం ఉంది కదా, అదే చేస్తుంది. మళ్ళీ ఆ ఉద్యోగమా? నేనొద్దని చెప్పాను కదా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఇది ఆఫీస్లో చేసే పని కంటే గొడవలే ఎక్కువైపోయినాయి. ఏ జరిగింది సరిపోదా? ప్రియ జాయిన్ అయినప్పుడు ఏ గొడవలు లేవు. మీ ముద్దుల కూతురు భార్గవి వద్దు అంటున్నా వెళ్ళి అదే ఆఫీసులో జాయిన్ అయింది. అప్పుడు మొదలైంది అసలు గొడవ. నా కూతురు నోరు పెద్దది కాబట్టి అందరికీ దొరికిపోయింది. ఓ పూరి వేసుకోవే. ఆవిడిగారు మెత్తగా ఉంటూ అందరి గొంతులు కోసేసింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మమ్మీ. ఇంతకు ముందంటే భార్గవి నేను ఇద్దరం ఒక్కరినే ఇష్టపడ్డాం కాబట్టి ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఇప్పుడు నేను ఓడిపోయాను, అది గెలిచింది. సూర్య దాని సొంతమైపోయాడు. అనవసరంగా డాడీ భయపడుతున్నారు కానీ ఇక ముందు నేను దేనికోసం భార్గవితో పోట్లాడాలి? చూసారా అది ఎలా మాట్లాడుతోందో. ఎలాగైనా అనుకున్నది సాధించడం దానికి నేర్పాను గాని ఓటంలో ఉన్న బాధని తట్టుకోవడం మాత్రం నేను నేర్పలేదండి. మొట్టమొదటిసారి జీవితంలో దానివల్ల ఇది ఓడిపోయింది. అర్హత లేని దానికోసం ప్రాకులాడితే జీవితంలో మిగిలేది గెలుపు కాదు, ఓటమి. అదే మీరు కన్న కూతురని కూడా చూడకుండా దాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను సహించలేనండి. అయినా సూర్యని భర్తగా పొందటానికి ప్రియ కన్నా భార్గవికి ఏం అర్హత ఉంది? అర్హత అనేది పుట్టుకతోనో లేక వెనకున్న ఆస్తులతోటో రాదు. సూర్య నా దగ్గరికొచ్చి
భార్గవిని పెళ్లి చేసుకుంటానని అడిగాడే గాని ప్రియం చేసుకుంటానని అడగలేదు. అది అర్హత అంటే. మనకు ఒక మనిషి కావాలనుకున్నప్పుడు ముందు అతని మనసులో స్థానం సంపాదించుకోగలగాలి. అంటే అంటే ఏముంది, సూర్య వాళ్ళ ఫ్యామిలీ అంటే మనకు మొదటి నుంచి పడదు. కానీ సూర్య వచ్చి ప్రియని పెళ్లి చేసుకుంటానని అడుగుంటే ప్రియ కూడా ఇష్టపడుతుంది కాబట్టి నేను కూడా ఒప్పుకుని ఉండేవాడినేమో. సూర్య ఒప్పుకుంటే మీరు చేసేదేంటండి? నేనే ఘనంగా వాడు పెళ్లి జరిపించేదాన్ని. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? ఇప్పుడు ప్రియనేం చేయమంటారో అది చెప్పండి. ఆలోచించటానికేముంది, ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదని ముందే చెప్పాను కదా. ఎంతసేపు మీ పంతం మీదే గానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినరేంటి? ప్రియ ఆఫీస్కి వెళ్తే గొడవలు జరుగుతాయని కదా మీ భయం. పెళ్ళైంది కాబట్టి భార్గవి ఆఫీస్కి రాదు, ఇంట్లోనే తగలబడుతుంది. ఇంకా అదెవరితో పోట్లాడుతుంది? భార్గవ్ అక్కడ లేకపోవచ్చు, కానీ భార్గవ్ వాళ్ళ ఆయన ఆఫీస్లో ఉంటాడు. ఇది అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇంట్లో భార్గవ్ షాక్ కొడుతుంది. అయినా ఇది ఉద్యోగం చేయడానికి ఆ ఆఫీస్ ఒకటే ఉందా? కావాలంటే మన ఆఫీస్లో చేయమని. అది నేను కష్టపడి నా టాలెంట్తో సంపాదించుకున్న ఉద్యోగం డాడీ. పైగా నేను ఎలాంటి గొడవలు చేసినా అవి నా పర్సనల్ విషయాలకి సంబంధించినవే గాని ఆఫీస్కి సంబంధించి నేనెలాంటి పొరపాటు చేయలేదు. ఇప్పుడు నేను సడన్గా ఉద్యోగం మానేస్తే ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ నాలో ఉండిపోతుంది. కనీసం కొద్ది రోజులైనా ఆ జాబ్ చేయనివ్వండి డాడీ. ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి? ఆఫీసులో ఇదేమైనా తప్పు చేస్తే ముందు వాళ్లే తీసేసేవాళ్ళు. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? సరే, కానీ ఈసారి ఎలాంటి తేడాలు వచ్చినా అస్సలు క్షమించేదే లేదు. జాగ్రత్త. ఇప్పుడు చూడు మమ్మీ, దాన్ని ఎలా ఆడిస్తాను.